విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, సముద్రపు అలలు తీరంలోనే ఎక్కువగా ఉంటాయి. ఎగిరి విరిగిపడే అలలు, అకస్మాత్తుగా విరుచుకుపడే అలలు, మన పాదాల్ని ముద్దు పెట్టుకుని వెళ్లే చిరుచిరు అలలు, ఈ అలలకి అసలు అంతం లేదా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు సముద్రపు మధ్యలోకి వెళ్లి చూడండి, ఎంతో ప్రశాంతంగా ఉంటాయి సముద్ర జలాలు. మనల్ని కంగారు పెట్టే అలలు, కల్లోలపు అలలు అక్కడ ఉండవు. అలాగే జీవితపు అసలు సారాన్ని, దాని అశాశ్వతత్వాన్ని అర్థం చేసుకుంటే మనిషి ఎంతో ప్రశాంతంగా బతకవచ్చట. అప్పుడు కష్టాల దుఃఖాల అలలు మనల్ని భయపెట్టలేవంటారు పెద్దలు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచుల్ని పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు సుజాత గారు. నమస్కారం సుజాత గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి వచ్చాను. ఓకే సుజాత గారు, మరి ఈ రోజు మా సఖుల కోసం ఎలాంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? చికెన్ కాజు కుర్మా చేస్తున్నాను. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తారా? చెప్తానండి. ఉల్లిపాయలు, కాజు, నువ్వులు, చికెన్, ఉప్పు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు, గరం మసాలా, ఆయిల్, కరివేపాకు, కారం, పచ్చి కొబ్బరి, ఈ ధనియాల పొడి, పచ్చిమిర్చి. సుజాత గారు, కావాల్సిన పదార్థాలని చూసాం కదా, మరి తర్వాత ఏం చేయాలండి? ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేయించుకుందామా? ఇది వేయించి పేస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్స్ మనం వేయించుకొని తర్వాత పేస్ట్ చేసుకోవాలి. కొంచెం సరిపోతుందా? చాలండి, ఇది వేయించడానికే కదా. వేగిపోయాయండి. ఇది కలర్ వస్తే సరిపోతుంది. సరిపోతుందండి. అది గ్రైండ్ చేయాలి. బౌల్లోకి తీసేస్తాం. బౌల్ ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసేయండి. అంటే ఇవి మనం వేయించుకునే మొత్తం గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేయాలండి. ఫస్ట్ ఇవి ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకుందాం. సుజాత గారు, ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసి తీసుకొస్తానండి. సుజాత గారు, ఇది మనకి రెడీ అయిపోయిందండి పేస్ట్. తర్వాత దీంట్లో ఈ జార్లోనే మనం మూడు వేయాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది గ్రైండ్ చేశారు కదా. ఇప్పుడు నువ్వులు వేస్తున్నానండి. పచ్చివే. ఇవి ఏమి మనం వేయించలేదండి. పచ్చివే, కాజు, పచ్చి కొబ్బరి కొద్దిగా చిన్న ముక్క, ఈ మూడు కూడా గ్రైండ్ చేస్తాం. ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకుందామని. తీసుకున్నాం. ఆయిల్. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, ఈ పేస్ట్ రెండు వేయించాలి. ఆయిల్ హీట్ ఎక్కినట్టుందండి, వేద్దామా? ఉల్లిపాయ పేస్ట్ ఫస్ట్ వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేయించాలా లేకపోతే పచ్చివాసన పోయే? అంటే ఇది వేయించాం కానీ అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాలి. నువ్వులు, కాజు, కొబ్బరి ఈ మూడు కలిపి పెట్టుకున్న పేస్ట్ ఇది వేసి వేయించాలి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వేగితే సరిపోతుంది. దీంట్లో చికెన్ వేద్దామండి. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకుందాం. చికెన్ కూడా వేసుకున్నాం. ఈ చికెన్ వేసిన తర్వాత ఎంతసేపు ఉడికించాలి? ఒక 2 మినిట్స్ వేగాలండి. 2 మినిట్స్ టైం పడుతుంది. దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అండి, పచ్చిమిరపకాయ ఎక్కువగా వేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళదండి.
ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాం కదండి, కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఉప్పు ఇప్పుడే ముందుగానే వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, మనం ఆఖరిలో గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొంచెం ధనియాల పొడి, కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇంకొంచెం మళ్ళీ నీళ్లు పోసుకోవాలా. సుజాత గారు రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? తీసుకుందాం. మనకి నువ్వులు అవి వేసాం కాబట్టి ఎక్కువగా గ్రేవీ రైస్ లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. రెండిటికి కూడా బాగుంటుంది. ఇప్పుడు గార్నిష్ చేస్తానండి. దీనికి ఇంకా ఫైనల్ గా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. పుదీనా కొత్తిమీర తోటి గార్నిష్ చేస్తే సునీత, చికెన్ కాజు కుర్మా రెడీ. టేస్ట్ చూసి చెప్పేలా ఉందో. తప్పకుండా సుజాత గారు, నిజంగా ఇది చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది. చూసారు కదా సకులు, సుజాత గారు తయారు చేసిన చికెన్ కాజు కుర్మా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ కాజు కుర్మాకి కావలసిన పదార్థాలు: చికెన్, జీడిపప్పు, నువ్వులు, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. చికెన్ కాజు కుర్మా తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించాలి. వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు 3 కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేసి పై ముద్దను కొద్దిగా వేయించి దీనిలోనే కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు కలిపిన పేస్ట్ కూడా వేసి మరికొద్దిసేపు వేయించాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి తర్వాత దీనిలో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసి తర్వాత పచ్చిమిరపకాయలు వేసి పసుపు, ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, తర్వాత కొద్దిగా నీళ్లు పోసి దగ్గరగా ఉడికించాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చికెన్ కాజు కుర్మా రెడీ. సో చూసారు కదండి సుజాత గారు తయారు చేసిన చికెన్ కాజు కుర్మా. మరి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో నిజంగా సుజాత గారు చాలా బాగుందండి. ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కాబట్టి చపాతీలకు బాగుంటుంది, ప్లస్ రైస్ లో కూడా బాగుంటుంది. అండ్ చూడటానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇంత చక్కటి ఐటమ్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదా సకులు, సుజాత గారు తయారు చేసి చూపించిన చికెన్ కాజు కుర్మా. మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త వంటకాన్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్ 04023255654 ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది ఈనాటి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడిలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.